హాయ్ నమస్తే అండి. నేను మీ రవిని. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వ పాలన ఎలా ఉందంటే, అదే మన పెద్దవాళ్ళు చెప్తారు కదా సామెత, ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న. ఏరు ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడి మల్లన్న అనే చందంగా ఉంది మన టీడీపీ పాలన. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వంగా ఏర్పడేటప్పుడు అందరూ సఖ్యతగా కూర్చొని మాట్లాడుకున్నది ఏమని, అందరం కలిసి ప్రభుత్వాన్ని సమపాలనలో అధికారాలు కానీ పదవులు కానీ కలిసి చేసుకుందాము, పదవులు కూడా సమానంగా తీసుకుందాము అని ఆ రోజు చెప్పిన మాట. బాగుంది కదా. కానీ ఆ రోజు చెప్పింది ఒకటి, ఈరోజు చేసేది ఒకటి. ఎంత బాధేస్తుందండి. అధికారంలోకి వచ్చి గెలిచిన వెంబటే లేవనుకున్నారు జనసేన నాయకులు. తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గెలిచినాక నెల్లూరు జిల్లా ఆర్టీసీ చైర్మన్ పదవిని మన సురేష్ రెడ్డి గారికి ఇచ్చారు. బీజేపీ నాయకులు సురేష్ రెడ్డి గారికి ఇచ్చారు. సూపర్ కూటమి ప్రభుత్వం అన్నారు. ఆ తర్వాత వెంటనే టిడ్కో గృహాల చైర్మన్ పదవిని జనసేన నాయకుడైన వేములపాటి అజయ్ కుమార్కి ఇచ్చారు. అందరూ చాలా ఆశతో సమంగా పంచుతారు. ఏంది, పదవులు సమంగా పంచుతారు, అందరికీ అవకాశం వస్తుంది. మేము జనసేన పార్టీలో చాలా కష్టాలు పడ్డాము, చాలా మందిని ఎదిరించాము, రాష్ట్రంలో మొత్తాన్ని ఒక తాటి మీదకి తెచ్చాము. యువకులందరినీ, యువకుల మాట కాదనలేక ప్రతి ఒక్కరూ ఓట్లు వేసారు. ఒక్క సీటు కూడా ఓడిపోకుండా గెలిచాము. 20 కాదు కదా, ఇంకొక 20 సీట్లు ఇచ్చినా మేము గెలిచి చూపించుండే వాళ్ళము అనే నినాదాలు వస్తున్నాయి జనసేన నాయకులు కార్యకర్తల నోట నుండి. కానీ ఈరోజు అంతా బాగానే ఉంది. ఈరోజు టీడీపీ ప్రభుత్వం పదవుల పందారం చేపట్టింది. పదవులు, దేవాలయ చైర్మన్ పదవులు, నోడా చైర్మన్ పదవులు, ఇట్లా చిన్న తరహా పరిశ్రమల చైర్మన్ డైరెక్టర్ల పదవులు, ఎన్నో రకాల పదవుల పందారం చేపట్టింది. కానీ జనసేన నాయకులు కార్యకర్తలు ఆశించినట్లుగా వాళ్ళ పార్టీలోని ఒక్క నాయకుడికి కానీ ఒక కార్యకర్తకు కానీ ఒక పదవి రాలేదు. వాళ్ళు ఏందిరా ఇది, స్టార్టింగ్లోనే ఆర్టీసీ పదవిని బీజేపీ వాళ్ళకి ఇచ్చిన, టిడ్కో గృహాల పదవిని జనసేనకి ఇచ్చిన, ఏదైనా ఇంకొక పదవిని టీడీపీకి ఇచ్చి మిగతా దేవాలయాల పదవులు, ఏదైనా డైరెక్టర్ పదవులు, చైర్మన్ పదవులు, డైరెక్టర్ పదవులు సమానంగా పంచుతారు. వాళ్ళకొకటి వీళ్ళకొకటి. కాకపోతే 1-2 ఎక్కువ తీసుకున్న టీడీపీ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కనీసం ఒకటి అరన్నా జనసేన నాయకులకి, పార్టీ కార్యకర్తలకి, బీజేపీ నాయకులకి ఇస్తారని ఆశించారు. కానీ మన తెలుగుదేశం ప్రభుత్వం అధినాయకుడు ఎవరికి ఎలాంటి పదవులు ఇవ్వలేదండి. మొత్తం టీడీపీ నాయకులకే ఇచ్చారు. దాంతో జనసేన పార్టీ నాయకులు రగిలిపోతున్నారు. వాళ్ళ గుండెల్లో నిప్పుల కుంపటే రేగుతుంది. వాళ్ళు ఆశించిన విధంగా పదవులు దక్కకపోగా ఇలా అయితే రేపు వాళ్ళ దారి వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు జనసేన నాయకులు. ఇలా అయితే రేపు రానున్న ఎన్నికల్లో మేము ఇంకా ఈ కూటమి ప్రభుత్వానికి పని చేయము, మా దారి మేము చూసుకుంటాము అని నినాదాలు అక్కడక్కడ ఆ నోట ఈ నోట వినిపిస్తా ఉన్నాయి. ఒక జనసేనకే కదా నష్టం జరగద్ది అని మనం అనుకున్నాం అనుకో, మన పొరపాటే. జనసేనకి ఎంత నష్టం జరగద్దో బీజేపీకి అంత నష్టం జరగద్ది. బీజేపీకి జనసేనకి ఎంత నష్టం జరగద్దో అంత డబ్బులు టీడీపీకి జరగద్ది. ఎందుకో తెలుసా,
మన రాష్ట్రంలో బీజేపీ కాస్త ఓట్ బ్యాంక్ తక్కువైనా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినాక బీజేపీలో కూడా కాస్త బలం పుంజుకుంది. వాళ్ళకి పదవులు దక్కల. ఈ టీడీపీ నాయకులు వాళ్ళే అన్ని పదవులు తీసుకున్నారు, అది కూడా బాగానే ఉంది. కానీ వీళ్ళకి రానున్న ఎన్నికల్లో జనసేన బీజేపీ తప్పుకునే అవకాశాలు ఉన్నాయి. తప్పుకుంటే తెలుగుదేశం పార్టీ భారీగా నష్టపోతుంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో 25 నియోజకవర్గాలలో గ్రూపులతో కొట్టుకొని చచ్చిపోతున్నారు. వర్గపోరు ఎక్కువైపోయింది టీడీపీలో. ఒకరినొకరు కొట్టుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు. ఏ కార్యక్రమం జరిగినా రెండేసిగా చేసుకుంటున్నారు. ఎందుకంటే ఏదో ఒక రోజు మా వైపు అధిష్టానం చూస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళ ఆశలన్నీ అడియాశలుగా అయిపోతున్నాయి మొత్తం. ఎందుకంటే వైసీపీ నుండి వలస వచ్చిన నాయకులకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వటమే కాకుండా అక్కడ పాత సీనియర్ టీడీపీ నాయకుల మీద పెత్తనం చలాయిస్తున్నారు. పెత్తనం అంటే ఏంది? వాళ్ళని అగౌరవపరుస్తున్నారు. గౌరవం దక్కట్లేదు పార్టీలో. ఏదున్న పార్టీ కార్యక్రమాలకు పిలవట్లేదు. అగౌరవపడిపోతున్నారు. దాంతో ఇప్పుడు ఇటీవల మన నారా లోకేష్ పుట్టినరోజు జరిగితే 2 వర్గాలుగా విడిపోయి చేశారు. అదే ఎన్టీ రామారావు వర్ధంతి వస్తే 2గా విడిపోయి చేశారు. ఈ విధంగా గ్రూపుల పోరుతో రాష్ట్రంలోని 25 నియోజకవర్గాల్లో కొట్టుకొస్తున్నారు. అందరూ ప్రధానంగా చెప్పుకోవాలంటే కాపుల నియోజకవర్గం కావ్య కృష్ణారెడ్డి చెప్పాడు మన లోకేష్ గారు. ఈ విధంగా ఆయనకి కూరలు కట్ చేసినట్టున్నారు. ఈ విధంగా మీరు భారీగా నష్టపోతారు ఇంకా. ఎందుకంటే 25 నియోజకవర్గాల్లోనే టీడీపీ నాయకులు కూడా వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటున్నారు. కాబట్టి టీడీపీ కూడా భారీగా నష్టపోద్ది. ఏది ఏమైనా టీడీపీ అధిష్టానం ఇటు అన్నిటిని గుర్తించి మొత్తం రాష్ట్రంలో ఉన్న టీడీపీ నాయకులను అయితేనేమి, వలస వచ్చిన నాయకులను అయితేనేమి అందరినీ కలిపి ఒక తాటి మీదకి తీసుకొచ్చి పాలన చేయకపోతే భారీగా నష్టం. రాష్ట్రంలో ఇదివరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కన్నా 11 సీట్లు వచ్చాయి. ఈసారి టీడీపీకి ఆ 11 సీట్లు రాకపోయినా ఆశ్చర్యపోబల్లా అని మన రాజకీయ విశ్లేషకులే అంటున్నారు.